హలో ఎవరివన్, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారా? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీస్ ఎటువంటిదైనా దానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే వీడియో పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అండి. ఎవరైతే స్టార్ట్అప్ బిజినెస్ చేసేవారు, మీడియం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎవరైతే స్టార్ట్ చేస్తారో, మరియు స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎవరైతే కంపెనీ రన్ చేస్తారో వాళ్ళు వచ్చేసి ఎటువంటి సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఏదైనా కానీ దానికి వచ్చేసి ఈ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ మనము మన కంపెనీకి తీసుకోవడం వల్ల మనము గవర్నమెంట్ స్కీమ్లలో ఈజీగా మనం రికగ్నైజేషన్ అవుతాము, మరియు మనకు సబ్సిడీ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకుంటే. మరియు దీంతోపాటు బ్యాంకు రుణాల పైన, అంటే బ్యాంక్ లోన్ పైన కూడా మనం వడ్డీ రేట్ అనేది మనం తక్కువగా ఉంటుంది. సో దీంతోపాటు మనం గవర్నమెంట్ టెండర్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మన కంపెనీకి ప్రయారిటీ ఉంటుంది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మనం పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనం కన్సెషన్ కూడా తీసుకోవచ్చు, ట్యాక్స్ పరంగా కానీ అండ్ డిపార్ట్మెంట్ నుంచి మనం కన్సెషన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇలా ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో లోన్ పరంగా కానీ, సబ్సిడీ పరంగా కానీ అండ్ టెండర్లో మనం రికగ్నైజేషన్ కొరకు మనం ఈ ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుందండి. ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్ కొంతమంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటున్నారు, కొంతమందికి కరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవడానికి రాక కేటగిరీస్ అనేది రాంగ్గా వాళ్ళు యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో కమెన్స్మెంట్ డేట్ కానీ, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ కానీ ఇట్లా కరెక్ట్గా మనం చేసుకుంటేనే మనకి ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. రాంగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మన ఫ్యూచర్లో లోన్స్ పరంగా కానీ, నెక్స్ట్ ఇట్లా సబ్సిడీ పరంగా కానీ మనకి ఇబ్బందులకు మనం గురవడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అన్న, ఉద్యోగాల రిజిస్ట్రేషన్ అన్న, ఉద్యమ రిజిస్ట్రేషన్ అన్న, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ అన్న, ఇవన్నీ ఒకటేనండి. మనం ఆల్ ఓవర్ ఇండియా ఈ ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి, మ్యాక్స్ ద్వారా పూర్తి తెలుసుకోండి. థ్యాంక్ యూ.